బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ మీ శివాడి. సో అందరికీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా న్యూ ఇయర్ కాబట్టి బ్లెస్సింగ్స్ కోసం అని చెప్పేసి దగ్గరలో యోగా శక్తి మిషన్ ఉంటుంది అనమాట. అదొక ఆశ్రమం, చాలా బ్యూటిఫుల్ ప్లేస్. సో మా కమ్యూనిటీ నుంచి 5 miles ఉంటుంది అనమాట, అంటే 8 kilometers. అసలు ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ ని నేను ఫస్ట్ టైం చూస్తున్నా. సో ఇవన్నీ వరల్డ్ వైడ్ ఉన్నాయంట. లైక్ మన ఇండియాలో వచ్చేసరికి ముంబైలో, ఢిల్లీలో, ఇంకా చెన్నైలో, అండ్ యూఎస్లో వచ్చేసరికి న్యూయార్క్, ఇంకా ఫ్లోరిడా, అండ్ లండన్లో ఈ బ్రాంచ్ ఉందంట. బట్ అసలు ఎంటర్ అవ్వగానే ఎంత పీస్ఫుల్ అనిపించిందంటే, లిటరల్గా ఇండియాలో టెంపుల్కి వెళ్తే ఆ వైబ్స్ ఎట్లా వస్తే నాకు ఆ వైబ్స్ ఇక్కడ వచ్చినాయి. అండ్ దీని బ్యాక్ సైడే చాలా శివలింగాలు ఉన్నాయన్నమాట, లేక్కి పక్కనే. అసలు ఆ వాటర్ సౌండ్ అండ్ వెనకాల మొత్తం బ్యూటిఫుల్ సీనరీ అండ్ కామ్గా, పీస్ఫుల్గా చాలా మంచిగా అనిపించింది అసలు. నేను యాక్చువల్గా చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఈ ప్లేస్కి వెళ్దాము అని, కానీ న్యూ ఇయర్ రోజు కుదిరింది. చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే అందరు అన్నారనమాట చాలా బాగుంటుంది ఈ ప్లేస్, చాలా బ్యూటిఫుల్గా, పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి. కానీ వచ్చి చూస్తే కానీ అర్థం కాలే, అంత బాగుంది. ఇంకా నాకు ఫ్లోరిడాలో నచ్చిన పాయింట్ ఏంటంటే, ఇట్లాంటి లేక్స్ అయితే చాలా ఉంటాయి. స్ట్రీట్కి ఒకటైనా ఉంటుంది అట్లీస్ట్, కానీ లోపలికి వెళ్ళలేము ఎందుకంటే అలిగేటర్స్ ఉంటాయి అని చెప్పి భయానికి. సో ఇదంతా పార్కింగ్ అనమాట. అండ్ ఎంట్రన్స్ వచ్చేసి అక్కడ నుంచి అక్కడ చిన్న లైబ్రరీ లాగా ఉంది. అండ్ ఇందులోనే మనకి వినాయకుడు, కృష్ణ అందరు ఉంటారనమాట. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. ఐ లవ్ దిస్ ప్లేస్. యాక్చువల్గా ఇది వచ్చేసి యోగా సెంటర్ అనమాట. అండ్ అక్కడ చూస్తున్నారు కదా, దట్ ఈస్ యోగా చేసే ప్లేస్. ఇదంతా వాటర్. But wow, it is so beautiful. సో ఇక్కడ ఏంటంటే మనము మంత్లీ ఇంత పే చేస్తే యోగా కానీ, మెడిటేషన్ కానీ వీక్లీ ఇన్ని డేస్ అని ఉంటాయి క్లాసెస్. సో జాయిన్ అయిపోవచ్చు. సో అక్కడ లైబ్రరీ లాగా ఉంది అని చెప్పిన కదా, సో దాంట్లో అందరూ గ్యాదర్ అప్ అయిపోయి పాట్లక్లా చేసుకుంటుండే. అందరు మెంబర్స్ కావచ్చు వాళ్ళంతా. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకొచ్చినారనమాట, లైక్ బ్రౌనీస్ కానీ, ఫ్రూట్స్ కానీ, అట్లా చాలా మంచిగా అనిపించింది. ఈ ఫోటో సెషన్ అవ్వట్లేదు గైస్. హరి ఫోటోగ్రఫర్, వీళ్ళిద్దరు ట్విన్నింగ్ వేసుకున్నారు ఇవాళ. నేను ఓవర్ యాక్షన్. వీడికి బుక్స్ కావాలంట, వెళ్ళి రాడుగుపో. గోరా అక్కడ ఉంటాం. మేబీ వి కాంట్. లోపల స్ట్రాబెరీస్ ఉన్నాయా? రివ్యూ చాలా బాగుంది. బాగుందమ్మా, చాలా బాగుంది. బాగుందని చెప్తుంటే చాలా బాగుంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్ వీడు చూడు. ఇంకా జరుగు. హ్యాపీ న్యూ ఇయర్. ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అన్న. హాయ్ ఫ్రెండ్స్, అమ్మని బాయ్ ఫ్రెండ్స్. Sorry, fellow. Hi, Attala. Hello. Happy New Year. Happy New Year. Hi, guys.
చెప్పకండి. గోడకున్న క్యాలెండర్ తప్ప ప్రకృతిలో ఏ మార్పులు ఉండవు. తాగి తందనాలు ఆడే విష సంస్కృతి ఎందుకు? చాలా చల్లగా ఉందన్నమాట, అందుకని చెప్పేసి వి ఓర్ స్వెట్ షర్ట్. 2023 ఎట్లా అయిపోయిందో ఎవరికి తెలియదు, నాకైతే అస్సలకే తెలియదు. ఎందుకంటే అది అయిపోయింది. యూఎస్కి వచ్చి ఆల్రెడీ 6 months అయిపోతుంది. నేను ఏం చేసినా నాకే తెలియదు. అయ్యో పాపం, అది మొన్ననే వచ్చింది కాబట్టి దానికి ఇంకా అర్థం అవుతలేదు. బట్ షీ విల్ అండర్స్టాండ్ ఇన్ ద ఫ్యూచర్ వాట్ ఐ మీన్. ఎంట్రీ ఇవ్వండి. హలో, ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎంట్రీ దేదు. 2000 years later. Yes, she is Janu. అందరికి వెరీ హ్యాపీ న్యూ ఇయర్. పొద్దున మంచిగా యోగా శక్తి మిషన్కి వెళ్ళి అక్కడంతా మంచిగా దర్శనం చేసేసుకొని కొంచెం సేపట్లో టైం స్పెండ్ చేసుకొని ఫొటోస్ దిగి ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చి జస్ట్ ఒక 1 hour సో మన బడ్జెట్లో విల్ గో టు ద బీచ్ అండ్ ఒక పిజ్జా అట్లా తీసుకొని ఒక చిన్న పిక్నిక్ టైప్ అరేంజ్ చేసుకొని వి విల్ హ్యావ్ ఫన్ ఇన్ ద బీచ్. అండ్ ఫ్లోరిడా ఈజ్ మెంట్ ఫర్ బీచెస్. ఇండియాలో గోవా ఎట్లానో ఈ ఫ్లోరిడాలో బీచెస్ అంత బ్యూటిఫుల్గా ఉంటాయి. యా, రూమ్ అంతా చాలా చెత్తగా ఉంది, ఎందుకంటే ఓపిక లేదు. ఇవాళ నైట్ ఆర్ రేపు మార్నింగ్ చదువుకుంటాము. దట్ వుడ్ బి ఫైన్. సో యా, డోంట్ మైండ్ దిస్ రూమ్. ఓకే గైస్, చలో లెట్స్ గో టు ద బీచ్. పిక్నిక్ అని మేము మా ఓవర్ యాక్షన్ చూస్తారా, ఫోక్లు అంట, బ్లాంకెట్లు అంట, కేక్ పట్టుకుంటాం. I'm calling, yeah, maybe I'm selfish. I want you to myself, I can't help it. All mine, yeah, maybe I'm selfish. You're mine, lady. అసలు ఈ బీచ్లో ఈ పార్క్ ఉందని ఎప్పుడే చూస్తున్నా. హాయ్ జాను. ఏంటది? స్క్విరెల్. ఎంత బ్యూటిఫుల్, ఎంత మంది ఉన్నారో చూడండి బీచ్కి. అందరు మా ఐడియాతోనే వచ్చారు పిక్నిక్ అని చెప్పి. ఎలా ఉన్నారు న్యూ ఇయర్ వైబ్స్లో? యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే ఇక్కడ ఒక పిజ్జా షాప్ ఉంటుంది అనమాట. పిజ్జాస్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి. బట్ ఇవాళ న్యూ ఇయర్ కాబట్టి క్లోజ్ ఉంది. సో యా, వి విల్ ట్రై వెండీస్. చూద్దాం, లెట్స్ సీ. లెట్స్ గో టు వెండీస్. అక్కడ దిగొచ్చు కదా అని. చలో లెట్స్ ట్రై. Another one. You still want the pineapple? Yeah, we need that. The name for this order? Shivani, SHIVANI. IVANI. నేను అక్కడ నా పేరుని 3 times చెప్పిన, లెటర్ టు లెటర్ చెప్పిన తర్వాత కూడా వీళ్ళు కరెక్ట్ రాయలేకపోయినారు. అయినా నా పేరు శివాని అంటే శివిన్ అని చెప్పి ఎంటర్ చేసిండు. దేవుడా అనిపించింది. వీళ్ళకి మన పేర్లు పలకడమే కాదు, నార్మల్గా లెటర్ టు లెటర్ చెప్పినా కూడా రాయడం రాదని అర్థమైంది. ఫస్ట్ మేము ఒక లెమనేడ్ ఇంకొక లార్జ్ కోక్ ఆర్డర్ చేసినాం అనమాట. కానీ సరిపోతుందో అని చెప్పేసి 2 లార్జ్ కోక్స్ ఆర్డర్ చేసినాము. ఆయన అప్పటికి అడుగుతూనే ఉన్నాడు, షుడ్ ఐ క్యాన్సిల్ ద లెమనేడ్ అని చెప్పి. బట్ నో అని చెప్పినాము. కానీ లాస్ట్కి అది చూసేసరికి దేవుడా ఏందబ్బా ఇంత వచ్చింది అని అనుకున్నాం. ఇంకా సర్లే అని చెప్పి తీసేసుకొని వెళ్ళిపోయినాం అనమాట. సో హాయ్ జర్నీ. అందులో ఉంటుంది వావ్, కేక్, కోక్, లెమనేడ్, నగెట్స్, ఫ్రైస్. ఇది చూడు ఎప్పుడెప్పుడు కట్ చేద్దాం. అందులో ఏం మిక్స్ చేస్తారు?
ఇవాళ న్యూ ఇయర్ ఏనే ఫస్ట్ ఇవాళ మనకు అయిపోలేదు కదరా కమ్ చేతన్ నీరా పట్టుకోండి రా చేతు హ్యాపీ న్యూ ఇయర్ గాయ్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి రా హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్ ఉంటుంది ఇదైతే ఫస్ట్ ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ కోసం యా హ్యాపీ న్యూ ఇయర్ సెకండ్ కేక్ జాను కోసం యా క్రీమ్ కూడా నాకే తెలుసు హ్యాపీ న్యూ ఇయర్ చూడు యుఎస్లో కేక్ కన్నా క్రీమే ఎక్కువ ఉంటుంది యా బర్గర్ తింటానే బర్గర్ బర్గర్ తినండి ఫ్రెండ్స్ నువ్వు పాటలు ఫ్యాట్స్ ఓకే మిక్సింగ్ ఇది ఉంటుంది వీడియోలో వేరేలా ఉంటుంది నో ఒరిజినల్ కంటెంట్ ఒరిజినల్ అలా తాటగా తినేది అలా బర్గర్ ఇలా తినాలి So, ఇలా తాగాలి ఇప్పుడు మనం ఉత్పల గారు మనకి ఫుడ్ దాన్ని ఏమంటారు అప్పుడప్పుడు ఫ్లోరిడా ఎందుకు వచ్చినా అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే నేను బీచ్కి ఎంటర్ అయ్యి ఇట్లాంటి బ్యూటిఫుల్ వ్యూస్ చూసిన తర్వాత దెన్ ఐ విల్ గెట్ ఐ వాజ్ సో లక్కీ అనిపిస్తుంది బట్ యా చూసిన స్కై ఎంత బ్యూటిఫుల్ ఉందో See? Wow, why is it so beautiful, guys? ఈ పిక్నిక్ అసలు ఫ్లాప్ అవుతుందా లైక్ ఫెయిల్ అవుతుందా లేకపోతే తెలియదు జస్ట్ నాకు ఐడియా ఉండే అనమాట ఇట్లా పిక్నిక్ న్యూ ఇయర్ రోజు ఎట్లాగో ఏం చేయట్లేదు కదా ఇట్లా కొంచెం చిన్నగా బాగుంటుంది క్యూట్గా అనిపించింది సో ఏదో ట్రై చేసినాము బట్ ఇట్ వాజ్ సచ్ లైక్ సక్సెస్ ప్లాన్ అనమాట సీ పింక్ ఐ వాంట్ టు క్రై కానీ ఒక్కటే ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఇండియన్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని మిస్ అవుతా I look so horrible, bro. No, you don't. Wow. I love it. మీకు అక్కడ ఫైర్ కనిపిస్తుందా సో ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీస్ అట్లా బాన్ ఫైర్ లాగా అరేంజ్ చేసుకొని మంచిగా పిక్నిక్ లాగా ఎంజాయ్ చేస్తారనమాట సో ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంది అండ్ ఇది మా అరేంజ్మెంట్ చిన్న అరేంజ్మెంట్ అండ్ అక్కడ ఒక ఫ్యామిలీ ఉంది తాగినా ఇట్లా ట్యాప్స్ ఉంటాయి అనమాట మేము వాష్ చేసుకోవచ్చు ఎస్ ఒకసారి ట్యాప్ సైడ్ పెట్టవాలి ఒకసారి టార్చ్ అట్లుంటాయి పెట్టరు అదే అట్లుంటుంది అందుకే ఏం చేస్తారులే మా ఫోటోలు సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడే And that's it for today. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. If you do, then please don't forget to like, share and subscribe to my channel. This is me Shivani. Thank you for watching. Bye bye. See you guys in my next video.